అవల్, you're not ready yet? అయ్యో, నాకు టై కట్టుకోవడానికి కనీసం 5 నిమిషాలు పడుతుంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? నాకు టై కట్టుకోవడానికి 5 నిమిషాలు పడుతుందని, లేదంటే పాస్ట్లో అతనితో నిజం చెప్పించడానికి నాకు 10 నిమిషాలు పట్టింది, లేదంటే ఫ్యూచర్లో మ్యాగీ తయారు చేయడానికి నీకు 2 నిమిషాలు పడుతుంది. ఈ రకమైన వాక్యాల్ని మనం ఇంగ్లీష్లో ప్రారంభిస్తాం ఇట్ టేక్స్తో, ఒకవేళ ప్రెజెంట్ సెంటెన్స్ అయితే, ఇట్ టుక్తో ఒకవేళ పాస్ట్ సెంటెన్స్ అయితే, ఇంకా ఇట్ విల్ టేక్తో ఒకవేళ ఫ్యూచర్ సెంటెన్స్ అయితే. టై కట్టుకోవడానికి నాకు 5 నిమిషాల టైం పడుతుంది. ఇట్ టేక్స్ మీ 5 minutes టు టై అ టై. అతనితో నిజం చెప్పించడానికి నాకు 10 నిమిషాల సమయం పట్టింది. ఇట్ టుక్ మీ 10 minutes టు మేక్ హిమ్ స్పీక్ ద ట్రూత్. మ్యాగీ తయారు చేయడానికి నీకు 2 నిమిషాలు పడుతుంది. ఇట్ విల్ టేక్ యూ 2 minutes టు కుక్ మ్యాగీ. ఇప్పుడు మీరొక సెంటెన్స్ తయారు చేయండి. రెడీ అవ్వడానికి నీకు 5 నిమిషాలు పడుతుంది. నాకు కామెంట్స్లో తెలియజేయండి. విజయం సాధించాలంటే ఫాలో అవ్వాలి.